అందరికీ నమస్తే. సంచలన విషయంతో మీ అందరి దగ్గరకు వచ్చిన విషయం ఏంటంటే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక వ్యూహాత్మకంగా ఒక పెద్ద ప్లాన్ వేసింది. అందరూ మనం తెలుసుకోవాలి ఏంటంటే, ఈరోజు కాంగ్రెస్ నుంచి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి నిలబెట్టి, అదేవిధంగా బీఎస్పీ పార్టీ నుంచి ప్రసన్న హరికృష్ణ ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తూ వీళ్ళిద్దరితోని ఓట్లు వేయించుకొని బీజేపీని ఓడగొట్టేటువంటి ప్లాన్ కాంగ్రెస్ పార్టీ 4 నెలల కింద చేసింది. ఒక వీడియో చూస్తే మీరు అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఈ వీడియో 4 నెలల కింద జరిగింది. మరి అందరు చూసారో లేదో నాకు తెలియదు, కానీ 4 నెలల కింద పొన్నం ప్రభాకర్ గారిని ఈ బీఎస్పీ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి ప్రసన్న హరికృష్ణ కలిసి మాట్లాడుతున్నటువంటి వీడియో ఒకటి మనకు దొరికింది. దీనిలో మాట్లాడుతూ స్పష్టంగా కొన్ని విషయాలు మాత్రం అర్థమవుతున్నది ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వట్లేదు, ఎమ్మెల్సీకి పోటీ చేయట్లేదని చెప్పి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని చెప్పి పొన్నం ప్రభాకర్ గారు ప్రసన్న హరికృష్ణ గారితో చెప్తా ఉంటే, అతను కూడా ఇప్పుడు పోటీలో ఉన్నది ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారే మాత్రమే అన్నట్టుగా ఒక వీడియో మాత్రం మనకు స్పష్టమైన ఆడియో వినబడలేదు, కానీ కొంచెం కొంచెం కనిపిస్తూ ఉంది. దీన్ని బట్టి అర్థం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ 4 నెలల కిందనే బీఆర్ఎస్తో లోపాయికారి ఒప్పందం చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ పెట్టట్లేదు, టికెట్ ఎమ్మెల్సీ నుంచి పోటీలో ఉండట్లేదని చెప్పి పొన్నం ప్రభాకర్ గారికి ముందే తెలుసు. వీళ్ళిద్దరి యొక్క వ్యూహాత్మకమైనటువంటి పోటీ కారణంగా ఈరోజు బీఆర్ఎస్ నుంచి క్యాండిడేట్ని పెట్టలేదు. ఓన్లీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తున్నటువంటి గేమ్లో ప్రసన్న హరికృష్ణ గారిని కూడా ముందు పెట్టి ఓట్లు ఈల్చేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క మోసపూరితమైనటువంటి ఎత్తుగడను ప్రజలందరూ కూడా గమనించాలి. ఎందుకంటే ఈ యొక్క విషయాన్ని అందరం కూడా కిందగా తీసుకెళ్ళాలి. ప్రసన్న హరికృష్ణ గారిని అందరికీ గౌరవమే, కానీ గెలిస్తే మాత్రమే కాంగ్రెస్లోకి వెళ్ళడం ఖాయం. ఎందుకంటే అతను పొన్నం ప్రభాకర్ అనుచరుడు. ఆయన కూర్చొని మంతనాలు చేసి టికెట్ ఎవరికి వస్తుంది రావాలనే ఆలోచన చేసినటువంటి పరిస్థితి పొన్నం ప్రభాకర్ గారితో మీరు చూస్తే అర్థమవుతుంది. ఇది సంచలనమైనటువంటి వీడియో. ఎందుకంటే ఈ వీడియో వాళ్ళే పెట్టుకున్నారు. వాళ్ళు ప్రసన్న హరికృష్ణ గారి టీం సంబంధించినటువంటి వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుంటే సెర్చ్ చేస్తే దొరికింది. ఇది ఎక్కువ వైరల్ కాలేదు. నాకు తెలిసి ఆయనకు సంబంధించిన అనుచరుడు ఎవరో పెట్టుంటారు. కాబట్టి ప్రసన్న హరికృష్ణకు పొన్నం ప్రభాకర్కి సంబంధం లేదు, కాంగ్రెస్ పార్టీకి ప్రసన్న హరికృష్ణకు సంబంధం లేదని చెప్పి మనం ఓటేస్తే మోసపోతాం, గోసపడతాం. మళ్ళీ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గెలిచినా కాంగ్రెస్లోనే ఉంటాడు. కాంగ్రెస్ మీద తీవ్రమైన వ్యతిరేకత, ఎలాంటి హామీ నెరవేర్చలేని పరిస్థితిలో ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కాబట్టి ఓట్లు వేయరని చెప్పి డిసైడ్ అయిన సందర్భంలో ఒకవేళ కాంగ్రెస్ నుంచి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఓడిపోయినా ఆల్టర్నేట్గా మళ్ళీ ప్రసన్న హరికృష్ణను ముందు పెట్టినవా, అబ్బాబ్బా ఏమన్నా స్కెచ్ చేసినవా ప్రభాకర్ అన్న, సూపర్ అసలు నీ స్కెచ్. బీజేపీని ఓడగొట్టాలనే భయంతో, బీజేపీని ఓడగొట్టాలనే ఉద్దేశంతో స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ బలపడితే మొత్తం మళ్ళీ వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ జెండా పాతుదనే భయంతో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ అందరు కలిసి వేసినటువంటి కుట్ర ఇది. చూస్తే అర్థమైపోతుంది. ఎందుకంటే వీడియో చూస్తే క్లారిటీ ఉన్నది. అసలు పొన్నం ప్రభాకర్కు ప్రసన్న హరికృష్ణకు ఏం సంబంధం? ఒకవేళ వాళ్ళు ఫార్మల్గా కలిసినా కూడా ఎమ్మెల్సీ ఎన్నికల గురించి ఎందుకు మాట్లాడాలి? మాట్లాడినా కూడా బీఆర్ఎస్కు టికెట్ రాదు, కాబట్టి నువ్వు జాగ్రత్త వ్యవహరించాల్సి ఉంటుంది అని చెప్పి మాట్లాడుతున్నటువంటి చిన్న చిన్న పదాలు మనకి వినబడతా ఉన్నాయంటే వీళ్ళు ఆల్రెడీ కొలైడ్ అయిపోయారు. 4 months బ్యాకే వీళ్ళ యొక్క ఉద్దేశం స్పష్టము, భారతీయ జనతా పార్టీని ఓడగొట్టాలి. ఎందుకంటే ఇక్కడ 4 ఎంపీలు ఉన్నారు, 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక్కడ బలపడింది ఆల్రెడీ. ఇంకా మిగతా స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా వీళ్ళు గెలిస్తే బలపడతారనే భయంతో ఈ యొక్క కుట్ర పన్నీళ్ళు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈ వీడియో ఇప్పటివరకు ఎవరు కూడా బయటికి రిలీజ్ చేయలేదు. కేవలం మనం రైట్ వాయిస్ ఆధ్వర్యంలో ఈ వీడియో రిలీజ్ చేస్తున్నాం. కాబట్టి తప్పకుండా ఇది సంచలనమైనటువంటి వీడియో. ఎందుకంటే చాలామంది లైట్ తీసుకోవచ్చు, కానీ వీళ్ళు ముందే 4 నెలల కిందనే కలిసి ఈ యొక్క కుట్ర పన్నీళ్ళు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తానికి పొన్నం ప్రభాకర్ యొక్క కుట్రను మనం అందరం కూడా బయటపెట్టి గ్రాడ్యుయేట్స్ అందరికీ చేరే విధంగా ఈ వీడియోని షేర్ చేయాలి. గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా చైతన్యవంతం కావాలి. మీరు బీసీ అనే కోణంలో ఆలోచిస్తే మాత్రం బండి సంజయ్ అని ఉన్నాడు, ఇట లాందర్ అన్నాడు, లక్ష్మణ్ గారిని రాజ్యసభ మెంబర్ చేసి పార్లమెంట్ బోర్డు మెంబర్ కూడా చేసిళ్ళు. అదేవిధంగా మన దేశానికి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి ఉన్నాడు. కాబట్టి బీసీ కోణంలో ఆలోచించకుండా ఈరోజు భారతీయ జనతా పార్టీ గెలిస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. బీసీ ముఖ్యమంత్రిని చేసినటువంటి ఘనత ఏది, బీసీ ముఖ్యమంత్రి అనౌన్స్ చేసినటువంటి పార్టీ ఏది ఉంది? భారతీయ జనతా పార్టీ. ఈరోజు బీజేపీ 38 జిల్లాలకు అధ్యక్షులలో 50% మంది అధ్యక్షులను బీజేపీ అనౌన్స్ చేస్తున్నది. కాబట్టి భారతీయ జనతా పార్టీ బీసీ పార్టీ. మీరందరూ కూడా ఆ కోణంలో ఆలోచించినా కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవాల్సిన అత్యవసరం ఉన్నది. ఈ కుట్రను ఛేదించే విధంగా మనం అందరం కూడా భారతీయ జనతా పార్టీ ఓటేసి అత్యధిక మేడతో గెలిపిద్దాం. భారత్ మాతకి జై.